సార్ అల్టిమేట్ గా ఫర్ లాస్ట్ 1 month ఎంత ఆలోచించడం ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సరైనదో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణ వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయం వ్యక్తం చేయాలి. సార్ అల్టిమేట్లీ ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నాను. ఏఐసిసి సభ్యత్వం అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరం ఉన్నది ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఇంత దాన్ని అనగదొక్కుందాము అనేటువంటి దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం ఇది అదర్ సెగ్మెంట్స్ పర్టికులర్ టు ది సిన్సియర్ కమిటెడ్ కాంగ్రెస్ క్యాడర్ అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రులు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవం నాపై అభిమానంతో పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైం అట్లీస్ట్ ఈ విధంగా అనగానే బై దీని కొంత సమయం గడిపినంత మాత్రం ఒరిగి సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. అలాంటి ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నాను. ఆ ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాజేసుకోపోతా అని చెప్పానంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేరని చెప్పంటున్నాను. ఏదైతే నిజమైన పరిష్కారం అంటే ఇప్పుడు ఈ 20 మాసాలకి వెళ్ళి ఏదైతుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ప్రైవేట్ దాన్ని నడుస్తుందా? దూరం పెట్టండి. అది సాధ్యం కాదు, మీకు అవి సాధ్యం కాదు. మరి అవమానాలు మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. సహచరుల మద్దతు లేకుండా ఎవరు కూడా కొనసాగదు. నా అంత అదృష్టం ఎవరు లేరు బాబు అని చెప్పండి. నా అంత అదృష్టం ఎవరు లేరు అని చెప్పి అంటున్నాయి. ఇవాళ అటువంటి ఒక కార్యకర్తలు సహచరులను మన కాపాడుకుంటూ రావద్దు బాధ్యత భావించి నిన్నటి వరకు పోరాటం చేసింది. నిన్నటి వరకు పోరాటం చేసి మున్సిపల్ ఎన్నికల వరకు అని చెప్పండి. అలవరుల సగనం వస్తున్నది. ఏంటి పోరాటం ఎవరి మీద చేస్తున్నా? నేను ఒక ప్రత్యర్థిగా పోరాటం చేయటం, అది సొంత పార్టీలో పోరాటం చేయాలి, సొంత పార్టీ మీద పోటీ చేయాలని చెప్పంటే ఎంత అదనిపిస్తే చెప్పేది. చూపిస్తున్నాను ఏదైతుంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, చిరువైపుల ఆశలు, అభిమానులు అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేస్తారు కదా, చేయడానికి దొరికి కదా. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది, ఇంతసేపు ఏం చెప్పింది? రాజీనామా చేస్తానని చెప్పి అంటున్నాను. నేను భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాను. నేను ఐ గివ్ ఇట్